మార్కాపురం జిల్లా కేంద్రం మార్కాపురంలో వానుడు బగబగా మండుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పట్టణంలో గత 2 రోజులుగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా 10 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వేసవి మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది వర్షాలు, చలి, ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వర్షాలు, చలి తీవ్రత కనిపించగా ఇప్పుడు ఎండలు అగ్ని చుక్కలు చూపిస్తున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టణంలోని పుచ్చకాయలు, చెరుకు రసం, కొబ్బరి బూండాలు విక్రయించే దుకాణాల వద్ద భారీగా రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ప్రజలు చల్లదనాన్ని పొందేందుకు ఈ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇంకా వారం రోజుల పాటు తీవ్ర ఎండలు, వడగాల్పులు కొనసాగుతున్న అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా 4-5 రోజుల పాటు తీవ్ర వడగాలులు, ఎక్కువ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాతావరణంలో ఎక్కువ టెంపరేచర్స్ ఉండడం కారణంగా దయచేసి ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రాకుండా ఉండాల్సిందిగా మనకి. ముఖ్యంగా తగిన నీరు తాగడం, వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు పాటించడం కారణంగా వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులు వీరందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. డిపార్ట్మెంట్ తరఫున జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా వడదెబ్బ తగినటువంటి ప్రజలకు వారికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ అర్జెంట్ గా టేకప్ చేయాల్సిందిగా అందరూ పిహెచ్సి డాక్టర్స్, అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు, వైద్యాధికారులు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ రాకోకుండా ఇప్పటికప్పుడు వాటిని సమీక్షిస్తూ ఏవైనా చిన్న ఇష్యూస్ ఉన్నట్టు వాటిని టేకప్ చేసి రిజాల్వ్ చేయాల్సిందిగా కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖ వాళ్ళని ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఈ 5-6 రోజుల పాటు దాదాపుగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరూ కూడా వీలైనంత వరకు పగటి సమయంలోనే, అంటే మధ్యాహ్నం కాకుండా పగటి సమయం తెల్లవారుజామునే తమ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వీలైనంత వరకు మధ్యాహ్న వేళల్లో బయటికి రాకుండా చూసుకోవాల్సిందిగా